చూస్తారు అంటే ఎట్లా ఏంటి ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు 1931లో లాస్ట్ సెన్సెస్ అయింది, కాస్ట్ సెన్సెస్. ఆ తర్వాత జరిగిన ఏవైతే పాపులేషన్ సెన్సెస్ లో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు కాస్ట్ సెన్సెస్. ఇప్పుడు వచ్చే దాన్ని బట్టి ఎందుకంటే పాపులేషన్ జనాభా కూడా పెరిగింది, అప్పట్లో ఉన్న జనాభా ఇప్పుడు లేదు, దగ్గరగా 140 కోట్ల జనాభా ఇప్పుడు. దాంట్లో ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో కూడా ఉన్నారు చాలా మంది, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలా? ఆ క్వశ్చన్ రావాలి కదా. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు, వాళ్ళకి మరి రిజర్వేషన్ వాళ్ళకి కూడా కావాలి కదా. వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ ఓసీలలో జనరల్ కేటగిరీలో ఉన్నారు, ఊర్లలో పోతే చాలా మంది అప్లికేషన్ పెట్టడానికి డబ్బులు కూలి చేసుకుంటున్నారు. కూలి చేసుకుంటూ వాళ్ళు ఎటు పోవాలి, వాళ్ళు చదువుకోవాలా, ఉద్యోగాలు పొందాలా లేదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలా లేదా, మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోవాలి, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు, ఈడబ్ల్యూఎస్ గురించే మాట్లాడుతున్నారు ఎంతసేపు ఉన్నా. మరి వాళ్ళు ఎందరు ఎటు పోవాలి, ఈ రోజు అడక తినాలనా? ఇదేనా మరి రాజ్యాంగం ఇచ్చింది, అంబేద్కర్ గారు చెప్పింది ఇదేనా? దాని గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీకు కావాల్సి ఉంటే ఇప్పుడు చూడు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఒక ఛాయ్ అమ్మే వ్యక్తిని, ఒక బీసీని ప్రధానమంత్రిగా చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఆయన వర్గం మంత్రివర్గంలోనే 27 మంది ఓబీసీలు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. తర్వాత ఎస్సీలు 12 మంది ఉన్నారు, ఎస్టీలు 8 మంది ఉన్నారు, తర్వాత మైనారిటీలు 5 ఉన్నారు. ఎందుకు చేస్తున్నారండి? ఎందుకు వాళ్ళు అంతకుముందు ఏం చేయలేదు? ఇప్పుడు వస్తుంది ఆ క్వశ్చన్ మార్క్ అంతా కూడా, క్వశ్చన్స్ అంతా కూడా. నేనేమంటున్నానంటే సామాజికంగా సమన్యాయం అందరికీ జరగాలి, ఒకరికి కాదు ఇక్కడ. సో రేపొద్దున కాస్ట్ సెన్సస్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు, ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవాలి. కాకపోతే ఆర్థికంగా ఎవరు ఏ పొజిషన్ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కావాలి. ఒక ఐఏఎస్ ఎస్టీ కొడుకు రిజర్వేషన్ ఇస్తా అంటే ఎట్లా, నాకు అర్థం కాదు. ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? మన స్వాతంత్రం వచ్చి దగ్గర 60 సంవత్సరాలు. మరి ఎప్పటి వరకు ఇవ్వాలి ఆ రిజర్వేషన్? ఎట్లా కంటిన్యూ చేయాలి? ఏ విధంగా రావాలి? అన్ని పార్టీలు ముందుకు రావాలి ఈ విషయంలో. బీసీలకు రావాలి, బీసీలు చదువుకోవాలి, అట్టడుగు ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ చదువుకోవాలి, వాళ్ళు కూడా రావాలి, రాజకీయం రావాలి, విద్యా ఉద్యోగ అవకాశాలు రావాలి, వాళ్ళు కూడా బాగుపడాలి. అన్ని స్ట్రీమ్స్ లో మీరు అవకాశాలు కల్పించబోతున్నారు ఈ సెన్సస్ తర్వాత? డెఫినెట్ గా దానికి ముందు తీసుకొచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. అందుకే కదా నేను ఇంత ముందు చెప్పిన, ఇట్స్ ఎ బోల్డ్ అండ్ హిస్టారిక్ డిసిజన్. అంత ఈజీగా ఆశ దీని ద్వారా రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ చేయాల్సి వస్తే, ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే డెఫినెట్ గా చేస్తారు. అందుకే కదా ఇప్పుడు ఏదైతే డిసిషన్ తీసుకుంటే దాని వెనకాల మొత్తం టోటల్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం భారతదేశం అంతా కూడా కమిషన్ వేసేసి భారతదేశం అంతా కూడా స్టడీ చేసి దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్. పివి రెడ్డి గారు, పహల్గామ్ ఇష్యూ తర్వాతే కులగణన విషయం బీజేపీ పార్టీకి అనివార్యమైందని చాలా మంది మాట్లాడుతున్నారు. దానికి దీనికి సంబంధం లేదు, అది భారతదేశ రక్షణ గురించి. అది అంటే ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారో బీజేపీ పార్టీకి తెలియాలి. పహల్గామ్ దాడి అనేది చెప్తాను. పహల్గామ్ దాడి అనేది అది అందరూ కూడా ఖండిస్తా ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే అమాయకుల మీద ఏదైతే దాడి జరిగిందో డెఫినెట్ గా అది మరి వాటి మీద చర్యలు తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి కదా, అందరూ ఒప్పుకుంటున్నారు తీసుకోవాలని చెప్పేసి. రేపల్లుడు తీసుకుంటారు డెఫినెట్ గా. దానికి దీనికి సంబంధమే లేదు. ఇది కంప్లీట్ గా ఈ చర్య ఇది అనేది కంప్లీట్ గా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో డెఫినెట్ గా మరి ఎందుకంటే పాపులేషన్ సెన్సస్ వస్తా ఉంది, పాపులేషన్ సెన్సస్ తో పాటుగా మరి కాస్ట్ సెన్సస్ చేయాలి. సో డెసిషన్ తీసుకోవాలా లేదా? దాంతో పాటుగానే తీసుకోవాలి కదా. ఇంటింటికి తిరిగినప్పుడు డెఫినెట్ గా దానితో పాటు తీసుకోవాలి. అంతకుముందు కేసీఆర్ గారు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే తీసుకొచ్చిన తర్వాత మరి రిపోర్ట్ ఎక్కడ పోయింది? ఆ రిపోర్ట్ బయట పెట్టలేదు. ఆయన అవసరాల కోసం, ఆయన కుటుంబ అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం దాచుకున్న సర్వే తప్పితే ఎక్కడ ఏ భూములు ఉన్నాయో, ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలో తెచ్చిన రిపోర్ట్ తప్పితే ఈ రోజు ఎక్కడైనా కనపడుతుందా? అసలు వెలుగులోకి రాకుండా భూస్థాపితమైన పోయిన రిపోర్ట్స్ చాలానే ఉన్నాయి. నేను చెప్తున్నాను, మన తెలంగాణ రాష్ట్రం కదండి. తెలంగాణ రాష్ట్రం నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రం దేనికి తీసుకొచ్చాం? తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు చేశారు? దేనికోసం చేశారు? మూడే మన కోరికలు ఉండే, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. ఎక్కడ జరిగినాయా? అందుకే కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈ పార్టీని పక్కన పెట్టింది, బీఆర్ఎస్ కేసీఆర్ ని. ఆ కుటుంబ సర్వే దేనికి ఉపయోగపడింది? వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ
అధికారాలు పెంచుకోవడానికి, భూములు పెంచుకోవడానికి తప్పితే ఎక్కడ కూడా దానికి మరి చట్టబద్ధత ఎక్కడ లేదు. దాన్ని ఏం చేసారు ఇప్పుడు దాకా? ఇప్పుడు రిపోర్టే రాలేదు, ఎక్కడుందో కూడా తెలియదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద అదే ఎంక్వైరీ చేస్తా అన్నారు, అదే అన్నారు, ఇది అన్నారు, ఎక్కడ కనిపించలేదు. నేనేమంటున్నంటే వీటికి కొన్ని పరిమిత అధికారాలు ఉంటాయి తప్పితే దాన్ని అమలు చేసే అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. రిజర్వేషన్లు అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనివార్యం అయితే అమలు చేసుకునే హక్కు లేకపోవచ్చు కానీ అవకాశం ఉంటుంది. తమిళనాడులో అది వేరు. మన రాజ్యాంగ సవరణ చేశారు దాన్ని. రాజ్యాంగ సవరణ 2 పార్లమెంట్ మొత్తం కూడా సవరణ చేసి. ఒక్క నిమిషం. తమిళనాడులో ఏంటంటే మేడం, అక్కడ ఉన్నటువంటి జనాభా అత్యధిక శాతం 80 సుమారు 80% వరకు బీసీలు ఉంటారు అక్కడ. ఆ జనాభా నిష్పత్తి ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత 9th షెడ్యూల్లో చేస్తారు. అదొక ప్రత్యేకమైనటువంటి విధానం అక్కడ తమిళనాడులో. అట్లనే అదే విధంగా ఫార్ములా బీహార్లో చేయబోయారు. బీహార్లో కొట్టేసింది కదా, కర్ణాటకలో చేశారు, అది కూడా నిలబడలేదు. ఈ రిజర్వేషన్ ఒక్కటే మేడం, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఈ కుల జనగణన అంటే ఎంత జనాభా ఉంటే అన్ని రిజర్వేషన్లు వస్తాయి, విద్యలు వస్తాయి, ఉపాధులు వస్తాయి, రాజకీయంగా ప్రజాప్రాతినిధ్యం వస్తాయి. అది ఆలోచన తప్పు. అది కానే కాదు. చిన్న పాయింట్ ఇంకోటి కూడా యాడ్ చేస్తాను. మొన్న ఎలక్షన్ లో 2023లో ఎలక్షన్స్ ముందు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా బీసీని ముఖ్యమంత్రి చేయాలి, బీసీని ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి, బీసీలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఆ రోజు మరి 2023 ఎన్నికల్లో గెలిస్తే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే డెఫినెట్ గా బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అనివార్య కారణాల వల్ల అనుకోకుండా కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. కాబట్టి నేనేమంటున్నంటే ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా వాళ్ళు కూడా బాగుపడాలని ఆలోచనతో ముందుకు పోతా ఉంది. డెఫినెట్ గా అది సాధ్యం అవుతుంది. అసలు చూద్దాం, అసలు ఫస్ట్ రాష్ట్ర అధ్యక్షులను బీసీ చేయండి, తర్వాత చూద్దాం. అసలు ఎప్పటి నుంచో నానుతున్న వ్యవహారం రైట్ అండి. శ్రీకాంత్ గారు, కులగణన దేశవ్యాప్తంగా చేస్తే ఏమైనా మార్పులు జరగబోతున్నాయి అనుకుంటున్నారా? మేడం, మీరు ఒకటి గమనించండి. అన్నగారు మాట్లాడారు, శ్రీశైలం అన్నగారు మాట్లాడారు, చాలా క్లుప్తంగా, న్యాయంగా, ధర్మంగా జరగాలని మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. కానీ అన్నయ్య గారు మాట్లాడుతూ బీజేపీ నుండి మీరు చేసిన అది చెప్పట్లేదు. నేను ఇదే సబ్జెక్టే మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేశారు. ఏది కులగణన మరియు జనగణన చేయండి అని ఎన్నోసార్లు పలుమార్లు చేయడం జరిగింది. మరియు అంతకంటే ముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ విషయంలో. ఈ కులగణన కానివ్వండి, జనగణన కానివ్వండి, బీసీ గురించి రిజర్వేషన్లు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ గురించి కానివ్వండి, దేని గురించి అయినా ముందు ఉండి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడూ